కాలము పరిపూర్ణమైనప్పుడు తర్వాత దేవుడు తన కుమారుని పంపెను. ఎన్నో తరంలో పంపాడు? వెరీ గుడ్, పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి, చాలు. పురుషుడందు పుట్టాడా, స్త్రీ అందా? అద్భుతం కదా. స్త్రీయందు పుట్టి కన్యక గర్భమును ఓం శ్రీ కన్య సుతాయ నమః. శివాలయం ముందు ఉదయాన్నే మీరు వెళ్తే ఆడుంటది, ఓం ఓం అనబడినవాడా, ఓ దేవుడు అనబడినవాడా, ఓంకారముగా, నాదస్వరూపుడుగా, శబ్దస్వరూపుడుగా, శబ్దమై ఉన్నవాడా, ఓంకారం. ఓ ఓంకారం. ఓంకారం అంటే ఏమనుకుంటున్నారు? ఓం అంటే మొదటివాడా. ప్రభు చెప్పాడు, నేను మొదటివాడను, ఆది అంతం. అబ్బాబ్బాబ్బా, దేవుడు చూడండి ఎంత. ఓం. అప్పుడు మీరు ఎక్కడన్నా ఓం అంటా ఉంటే వెరీ గుడ్, ఇంకా అనండి, ఓం అనండి. ఓం, ఓంకారం. ఆయన ఓంకారం, ఓం అనగానే అర్థం ఏంటంటే శబ్దం. ఆయన శబ్దమై ఉన్నాడు, నాదస్వరూపుడై ఉన్నాడు. ఆయన నాదమై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు. ఆయన శబ్దం, ఇట్స్ వర్డ్, ఇట్స్ క్రియేట్స్ సౌండ్, వర్డ్, దట్ ఈస్ ఓం. ఆది యందు వాక్యముండెను, వాక్యము, వాక్యమే శబ్దం. ద వర్డ్, శబ్దము, శబ్దము శరీరాన్ని ధరించింది. శరీరమే శబ్దము, ఓంకారం అయ్యాడు, నాదస్వరూపుడయ్యాడు, ఓంకారుడయ్యాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభు శబ్దం. ఆయన వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎన్నో తరంలోకి వచ్చేసాడు ఆయన. ఆయన స్త్రీ యందు పుట్టి. గాడ్స్ టైమింగ్ చూడండి ఎలా ఉందో. దాటి 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 దాటుకుంటా సరిగా 42వ తరానికి వచ్చేటప్పుడు కల్లా యోసేపు, మరియా టీనేజ్ గర్ల్. మరీకి 12 ఏళ్ళు. 12 ఏళ్ళకి వివాహ వయసు వచ్చేసింది. మరీకి 12-13 ఏళ్ళు. కాబోయే భర్త కూడా రెడీ అయిపోయాడు. ఎవరైనా యోసేపు ఎల్లుండి ఎట్టున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్టుందో. ఆయనకి 13, 14, 15 ఏళ్ళు, 10-15 ఏళ్ళు ఉంటాయి. ఎవరికి? యోసేపుకి. ఇద్దరు టీనేజే. ఈమెమో 8th క్లాస్ చదివే అమ్మాయి, 7వ తరగతి చదివే అమ్మాయి. ఆయనేమో 10th క్లాస్ చదివే అబ్బాయి. ఆ పురుషుడు ఈ స్త్రీకి ఎవరు పుట్టబోతున్నారు? అసలు 42వ జనరేషన్లో వచ్చారు వాళ్ళు. మీరే జనరేషను? ఏం తెలియదు అసలు. ఈ జనరేషన్ ఏందో, మనం ఏందో. ఇప్పుడు చూడండి, మీ తాతలే తెలియదు. మీ తాత ఎవరు అంటే ఏ తాత అంటాడు. ఎందుకంటే వీడికి తెలిసిన తాత ఒకటే తెలుసా? వీళ్ళకి తెలిసిన తాత అమ్మోళ్ళ నానే. అమ్మ చెప్పదు, ఒరే నాన్నోళ్ళు నాన్నరా అని చెప్పదు. ఆమె కోపం ఆయన అంటే. అట్టంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేడా? ఉండకూడదు. మన బిడ్డలకు చెప్పాలి. ఎందుకో తెలుసా? పెద్దవాళ్ళు అండి వాళ్ళు. మన గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి వాళ్ళని. పెద్దవాళ్ళు భారం కాకూడదు. మన తలలు వాళ్ళు, మన శిరస్సులు, మనకు పైన ఉన్నవాళ్ళు మనకి జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళు ఎవరని కావచ్చు. మన తాతలు 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 ఎవరున్నా సరే వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. మీరు లేనిది నేను లేను అని చెప్పాలి. ముసలోళ్ళు భారం కాదు మీకు, వాళ్ళ ఆశీర్వాదం. ముసలోళ్ళు బరువు కాదండి, వారి ఇంట్లో ఉంచాలి. వాళ్ళ జ్ఞానవంతులు. తలనెరిసిపోయిన ఇంట్లో పెట్టుకోండి వాళ్ళు. వాళ్ళకి మీ ఇంట్లో చిన్నపిల్లలు 3 అయితే ముసలోళ్ళని తెచ్చి 4వ వాడు అనుకోండి. 7 ఎంటానికి బాగానే ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత కదా, మనం బయటికి వెళ్ళినట్టే ఉండాలి. ఈ జనరేషన్స్ 42 తరాలు. 42 తరాలు. బర్జిల్లై దావీదుతో కలిసి నడిచినవాడు ముసలోడండి. దావీదు అన్నాడు, బర్జిల్లై నువ్వు నాతో పాటు వచ్చేసి నాతో ఉండొచ్చు కదా. దావీదుకి ఎంత మమకారం ముసలోళ్ళు అంటే. బర్జిల్లై నువ్వు నాతో వచ్చాయి, ఈ వయసులో నువ్వు నాతో ఉండటం మంచిది కదా అంటే ఆయన అన్నాడు, అయ్యా నా బిడ్డలు నన్ను బాగానే చూసుకుంటున్నారు,
నా కొడుకుని తీసుకెళ్ళి నీతో. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఈ వయస్సులో నేను నీతో వచ్చి నీకు భారంగా నేను ఉండకూడదు. దావీదు అంటున్నాడు, కాదు నువ్వు నాతో రా. అలా అంటారా మీరు? అమ్మ వింటున్నారా లేదా? ముసలివారు, ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు, మీ తాతలు ఎవరన్నా ఉంటే పోటీ పడి మీ ఇంటికి తెచ్చుకోవాలి. పోటీ పడి నెట్టేయకూడదు. అందరూ చెప్పండి, పోటీ పడి ఇంటికి తెచ్చుకోవాలి. పోటీ పడి నెట్టేయకండి. వారు మనకు ఆశీర్వాదం, వారు మనకు దీవెనండి. తల్లిదండ్రులు, వారి తాతలు, ఎందుకో తెలుసా? జనరేషన్స్ చూసుకోవాలి వాళ్ళను. ఏ ముసలి వారిని మనం బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు, వాళ్ళు దుఃఖ పెట్టకూడదు. చిన్నపిల్లలండి వాళ్ళు, ఊరికి దుఃఖపడతారు, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు చిన్నపిల్లల్లాగా. వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ప్రేమించాలి, మంచి మాట చెప్పాలి.